రత్తా భవాని, వయసు 44 సంవత్సరాలు, డోర్ నంబర్ 14-1-122, సాంబశివనగర్ కాలనీ, 1వ లైను, పొన్నూరు, ఏపీ. 7-10-2022న వారు స్వయంగా వ్రాసిచ్చిన అనుభవం. నా పేరు క్రొత్తా భవాని. నేను మోదుకూరులో జయక్క వాళ్ళ ఇంటికి వెనుక ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటూ ఉండేదాన్ని. మొదటిసారిగా 2007లో గురువుగారిని చూడడం జరిగింది. ఆ తరువాత మోదుకూరులో వార్షికోత్సవం సందర్భంగా గురువుగారితో మాట్లాడే అవకాశం లభించింది. గురువుగారు, నీ పేరేమిటి అని అడిగారు. భవాని అని చెప్పాను. నీ పేరు అది కాదే, 2 అక్షరాలతో ఉండే పేరు అయి ఉండాలే అన్నారు. ఒక్కసారిగా నాకు మైండ్ బ్లాంక్ అయింది. గురువుగారు అన్నట్లుగా నిజంగానే నా పేరు భవానీ కాదు. మా అమ్మా నాన్న పెట్టిన పేరు బాజీ. గుంటూరు బాజీ దర్గా దగ్గర మొక్కుకుంటే పుట్టానని నా పేరు బాజీ అని పెట్టారట. కానీ స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు భవానీగా మార్చారు. నేను ఒంటరిదాన్ని కావటంతో గురువుగారిని నా వివాహం గురించి అడుగుతూ ఉండేదాన్ని. ఒకసారి 2015లో గురువుగారు తెనాలి సత్సంగంలో అన్నారు, నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ మోదుకూరులో ఉండవద్దు, హైదరాబాద్ నేచర్ క్యూర్ ఇన్స్టిట్యూట్లో నా ఆరోగ్యరీత్యా జాయిన్ అవ్వమన్నారు. గురువుగారు అంత గట్టిగా చెప్పేసరికి ఇక తప్పక నేను హైదరాబాద్ బేగంపేట ప్రక్క స్టేషన్లో ఉన్న నేచర్ క్యూర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఓపీ టైం అయిపోయింది. రేపు రమ్మన్నారు. దాంతో నాకు ఏడుపు వచ్చినంత పని అయింది. అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు చెప్పారు, భాను కిరణ్ అని సూపరింటెండెంట్ డాక్టర్ ఉంటారు, ఆయన్ని కలవండి అని. నేను ఆయన్ని కలిసి విషయం చెప్పడంతో ఆ రోజే జాయిన్ చేసుకున్నారు. అక్కడ నాకు ఒక యోగా మాస్టర్ పరిచయం అయ్యారు. నా గురించి తెలుసుకొని వాళ్ళ భార్యకు నన్ను ట్యూషన్ చెప్పమని అడిగారు. అలా నాకు వాళ్ళ ఫ్యామిలీతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ ఇన్స్టిట్యూట్లోనే నేను కొన్నాళ్ళు యోగా టీచర్గా కూడా పనిచేశాను. అలా పనిచేస్తూ ఉండగానే వారి ద్వారా పెళ్లి సంబంధం రావడం, వాళ్లే కుదర్చటం, పెళ్లి జరిపించడం అంతా 15 రోజుల్లో జరిగిపోయింది. ఇదంతా గురుదేవుల లీల అనిపించింది. కరోనా టైంలో ఒకరోజు తెల్లవారుజామున ఒక కల వచ్చింది. కలలో శరత్ బాబూజీ గారు ఒక పెద్ద పేరెడ్ గ్రౌండ్లో సత్సంగం చేస్తున్నారు. కల గురించి పొన్నూరు కిరణ్కి చెప్పడంతో కిరణ్ అన్నాడు, గురువుగారు ఆన్లైన్లో సత్సంగాలు చేస్తున్నారు అని లింక్ నాకు కూడా కలపడంతో గురువుగారి సత్సంగాలు వినగలిగాను. గురుదేవుల కరుణ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. గురుదేవులకు నమస్కారములతో